తెలుగువారు ఎక్కడ ఉన్నా సంక్రాంతి పండుగను 3 రోజుల పాటు కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి జరుపుకుంటారు. అన్ని పండుగల్లో సంక్రాంతి పండుగ అంటే తెలుగువారికి అంతటి ప్రాధాన్యత. అలాగే తెలుగుదేశం పార్టీ అంటే గుర్తుకొచ్చేది మహానాడు. ప్రతి టీడీపీ కార్యకర్త నాయకుడు మహానాడు 3 రోజుల పండుగను చూడాలి అని తపించిపోతుంటారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రతి ఒక్కరూ మహానాడుకు హాజరై అక్కడ సందడి చెయ్యాలి అని కోరుకుంటారు. 44వ మహానాడును సింహపురిగా పిలుచుకునే నెల్లూరు జిల్లాలో జరిపేందుకు టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, ఎంపీ వేమూరి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమూరి ప్రశాంత్ రెడ్డిలు స్థలాలను పరిశీలిస్తున్నారు. 2 రోజుల్లో వేదికను ఖరారు చేయనున్నారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలో జరగబోయే మహానాడు పసుపు పండుగను కని విని ఎరుగని రీతిలో నిర్వహించాలని నేతలు పోటీ పడుతున్నారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో కనీసం ఒక్క స్థానం కూడా గెలవని తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీలో హేమాహేమీలుగా చెప్పుకునే నేతలను మట్టి కరిపించి తెలుగుదేశం పార్టీ జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. ఇలాంటి తరుణంలో పసుపు పండుగ మహానాడును మే 27, 28, 29 తేదీల్లో సింహపురిగా పిలువబడే నెల్లూరులో జరపటం ప్రత్యేకతను సంతరించుకుంది. 5 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో మహానాడు రాష్ట్ర చరిత్రలో నిలిచేలా జరపాలన్న సంకల్పంతో నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి నెల్లూరులోని హోటళ్లు, కళ్యాణ మండపాలు, లాడ్జీలను ఎవరికి వారే తమ తమ పేర్లపై బుకింగులు కూడా పూర్తి చేసుకున్నారు. 3 రోజుల పండుగకు టీడీపీ అతిరథ మహారథులతో పాటు 2 తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే టీడీపీ కుటుంబ సభ్యులతో నెల్లూరు పసుపు మయంగా మారనుంది. భారీ బహిరంగ సభ, కనీసం 5 లక్షల మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతోటి స్వర్గీయ ఎన్టీఆర్ జన్మదినం రోజున ఎన్టీఆర్ గారి అభిమానులతోటి అతిపెద్ద బహిరంగ సభని జరిపేటువంటి ప్రాంతం కూడా కావాలి. 5 లక్షల మంది పట్టేటువంటి ఈ యొక్క ప్రాంగణం దాదాపు 100-150 ఎకరాల విశాలమైన స్థలం ఉండాలి. అది కూడా పక్కనే ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ స్థలాన్ని సేకరించి చూడడంలో అన్ని విధాలుగా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దాదాపుగా 3వ రోజు మీటింగ్కి, బహిరంగ సభకి వచ్చేటువంటి పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు 5-6 లక్షల మంది ఉంటారు. దాదాపు 6,000 నుంచి 8,000 బస్సులే వస్తాయి. ఇక కార్లు, మోటార్ వాహనాలు, మోటార్ బైకులు, అలాగే వ్యాన్లు, ఇవన్నీ కూడా వేల సంఖ్యలోనే ఉంటాయి. వీటన్నిటికీ పార్కింగ్ స్థలం కూడా కావాలి. కనీసం ఈ యొక్క మహానాడు జరగాలి అని అంటే ఒక ప్రాంతమైనా, 2 ప్రాంతాలైనా, 2-3 బిట్లుగా అయినా దాదాపుగా 500 ఎకరాల ఏరియా మాకు అవసరమవుతుంది. దానికి తగ్గట్టుగానే మేము స్థలాలని ఇవాళ చూడడం జరుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్
www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.